జగనన్న పాలన చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉన్నాం మేమందరము. ఇప్పుడు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. దానివల్ల లేని వాళ్ళంటూ లేరు. ప్రస్తుతానికి జగనన్న వచ్చిన తర్వాత పేదవాళ్ళంటూ ఎవరూ లేరు. ఇప్పుడు మాకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అందరం చాలా హ్యాపీగా వచ్చాం. అక్క చెల్లెమ్మలకి మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే రావాలి. థ్యాంక్ యూ. జై జగన్. మీరేం జగన్ రావాలంటున్నారు, అక్కడ సొంత చెల్లినే నాకు న్యాయం జరగలేదు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం జరిగింది అంటున్నారు. అదంతా ఫేక్ న్యూస్ అండి. ఏం జరుగుతుందో జనాలందరికీ తెలుసు. మా అందు జగనన్న ఎలా ఉంటున్నాడో మాకు తెలుసు. ఇప్పుడు పేదవాళ్ళందరికీ, అక్క చెల్లెమ్మలకి ఎలా చేస్తున్నాడో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అందరూ అది గమనించి మళ్ళీ జగనే వస్తాడు. జై జగన్. థ్యాంక్ యూ. మాది లోకలేనండి, మేము లోకలే, ఒంగోలేనండి. పరిపాలన స్థానిక ఎమ్మెల్యేది చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు మాట మీద నిలబెట్టుకున్నాడు వాసన్న. మా బాల్యని వాసన్న మాట మీద నిలబెట్టుకున్నాడు. మా నవరాత్రాల వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. మళ్ళీ జగనే వస్తాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందమ్మా? వాలంటీర్ వ్యవస్థ ఇంకా జనాలను అడగాలండి. అది ప్రస్తుతానికి ఇక్కడ చాలా మంది వచ్చారు, ప్రతి ఒక్కరిని అడగండి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందో. ఎవరికైతే పథకాలు, ప్రతి ఒక్కరికి పథకాలు అనేది వస్తున్నాయి. రాని వాళ్ళంటే ఎవరు లేరు. బెనిఫిట్ ఇప్పుడు నేరుగా అకౌంట్ వాళ్ళ ఖాతాల్లోనే పడిపోతున్నాయి. జనాలకు లంచాలకి తావు లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాల్లోనే, లేడీస్ ఖాతాల్లోనే పడిపోతున్నాయి. దానివల్ల మహిళలందరూ హ్యాపీగా ఉన్నారు. అమ్మఒడి కానీ, భరోసా, ఈ రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి, నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. దానివల్ల అందరం హ్యాపీగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు వాలంటీర్ని అడ్డు పెట్టుకొని చాలా మోసాలు చేస్తుంది జగన్ అని చెప్పేసి ఇటు పక్క పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ అంటున్నారు కదా. మోసాలు అనేది ఎక్కడ జరగట్లేదండి. మోసాలు ఎక్కడ జరుగుతున్నాయో వాళ్ళని ఒకసారి చెప్పమనండి. అది డైరెక్ట్ ఖాతాల్లోనే పడిపోతున్నాయి. మధ్యలో ఎవరికి చోట్లేదు, ఎలాంటి వివక్షలకి చోట్లేదు. మోసాలు ఎవరు జరగట్లేదు, ఎక్కడ లంచాలు అనేది లేదు. ఎవరినైనా అడగండి, ఇబ్బంది లేదు. మొత్తం డైరెక్ట్గా బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాల్లోనే అమౌంట్ పడిపోతుంది. నాడు నేడు కార్యక్రమం, నాడు నేడు చాలా బాగుందండి. అప్పుడు నాడు నేడు చాలా బాగుంది. అప్పుడు ఎలా ఉన్నారు పిల్లలు, ఇప్పుడు ఇంగ్లీష్ కానీ, ఉన్న స్కూల్స్ కానీ ఎన్నో వసతులు వచ్చాయండి. ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, మరి ఫైనల్గా ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జగన్ అన్నకి? 120 అబోనే అండి. 120 అబో అంటారు. ఎందుకు మరి పోయినసారి కంటే తక్కువ చెప్పారు కదా? తక్కువ అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళంతా ఫేక్ న్యూస్లు వినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఫేక్ న్యూస్లు వినేవాళ్ళు. దానివల్ల ఏంటంటే వాళ్ళు అన్ని వివక్షాలు కలిసి ఒక విధంగా ఉన్నారు. కాబట్టి మేము ఒంటరిగా పోరాడుతున్నాం. ఈసారి మా జగనన్నే వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. ఏం సంక్షేమ పథకాలు అండి మీ సైడ్? మరి అన్నీ దాదాపుగా. మరి మైనారిటీస్ మోసం చేస్తున్నారు కదా? అన్నీ అంతా ఫేక్ అండి, అదంతా ప్రచారం, ఏమీ లేదు. మైనారిటీస్కి చాలా వెనుదన్నుగా ఉన్నారు, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మైనారిటీస్ని బాగా ఆదుకుంటున్నారు. ఇటుపక్క పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మైనారిటీస్ అన్ని ఓట్లు మాకే వస్తాయి, ఈసారి జగన్ మోసాన్ని ఎవరు ఒప్పుకోరు అని చెప్పేసి అంటున్నారు. ఓడిస్తారు జగన్. అంత ట్రాష్ అండి, అంత ట్రాష్, అంత ప్రచారం తప్ప ఏమీ లేదు. ఈసారి మాత్రం బంపర్ మెజారిటీతో జగన్ గారు వస్తారు. డెఫినెట్లీ అది ఎవరు ఆపలేరు. ఒక నినాదం పట్టుకుని మీ ఇంట్లో మంచి జరిగితే మాకు ఓటేయండి. మరి మీ ఇంట్లో ఎలాంటి మంచి జరిగిందండి? మేము ఓటేస్తాం. మాకు పట్టాలు వచ్చినాయి, మాకు వేరే అమ్మఒడి కానీ అవి కానీ అందిని. ఇంకా ఏదన్నా కావాలనుకుంటే సర్టిఫికేట్స్ కానివ్వండి, అవన్నీ కూడా సచివాలయంలో అలా వెళ్ళంగానే ఇలా ఇచ్చేస్తున్నారు. మధ్యలో ఎవరి రికమెండేషన్స్ లేవు. ఇంతకుముందు మేము పాప బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 2-3 నెలలు తిరిగాం గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు అసలు అవసరమే లేదు. మాకు ఆదాయం సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా సరే మనకు నిమిషాల్లో ఇచ్చేస్తున్నారు. బాగుందంటారు జగన్? ఎక్సలెంట్గా ఉందండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? మరి సూపర్గా ఉంది. దానిపైన కూడా విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏ వ్యవస్థలో లేవండి, పోలీస్ వ్యవస్థలో కానివ్వండి, టీచర్స్ వ్యవస్థలో కానివ్వండి, అన్ని వ్యవస్థల్లో ఎక్కడో చోట లోపాలు ఉంటాయి. లక్షల్లో పని చేసేటప్పుడు ఎక్కడో ఒక చిన్న లోపం అనేది ఉంటుంది. అందరి మీద రుద్దడం అనేది అది తెలివి తక్కువతనం. అది వాలంటీర్ అనే వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, జగన్ అన్న కార్యకర్తలు అంటారు. అలా కాదండి, వారధులుగా పనిచేస్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు. ఏది కావాలన్నా సరే వచ్చి అడిగి తెలుసుకొని ఏ పథకం రావాలన్నా కూడా వాళ్ళకి ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు ఉండటం వల్ల ప్రజలకు చాలా శ్రమ తగ్గిపోయింది. ఇప్పుడు 5,000 జీతం ఇస్తున్నారు అన్న వాళ్ళకి.
వాళ్ళు గౌరవ వేతనం తీసుకుంటున్నారు. ఇప్పుడు దాంట్లో బలవంతం లేదు. జగనన్న ఎవరిని బలవంతం చేయలేదు కదా. మీకు ఇష్టమైతేనే వాలంటరీగా వచ్చి చేయమన్నారు. యువత మొత్తం వాలంటరీగా వచ్చింది, సేవాభావంతో పనిచేయాలని వచ్చింది. రేపు వాళ్ళకి మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బలవంతం ఏం లేదు అది. అంతే, ఏమీ లేదండి. అస్సలు మోసం అనే మాటే లేదు. 100% జెన్యూన్ ఇదన్నమాట ఇది. చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఎన్ని కూటములు కట్టినా కూడా ఈసారి 130 to 140 వస్తాయి తప్ప, అది కూడా ఎక్కడెక్కడ కొంతమంది రూరల్ మనకు అర్బన్ ఏరియాస్లో మిడిల్ క్లాస్లో కొంత వర్గం ఒకటి, అంటే కరెంట్ బిల్లులు కానివ్వండి, ఇంటి పన్నులు కానివ్వండి, దాంట్లో కొంచెం ఇది డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. దానివల్ల కొద్దిగా మెజారిటీ తగ్గొచ్చేమో కానీ 140 ఎగ్జాక్ట్గా 140, 130 అబవ్ వస్తాయండి. డౌట్ ఏం లేదు. ఎందుకు అంత అద్భుతం ఏముంది మీద జగనన్న పరిస్థితి? చంద్రబాబు గారు అన్న మాట ఏంటంటే విధ్వంస పాలన అన్నాడు. అమ్మఒడి ఇవ్వటం విధ్వంస పాలన, పసిబిడ్డలకి బూటు, షూ, షర్ట్లు ఇవ్వటం విధ్వంస పాలన, గోరుముద్ద పెట్టడం విధ్వంస పాలన, లేకపోతే చేయూత యుద్ధం ఇవ్వటం విధ్వంస పాలన. కానీ ఇన్ని పథకాలు ఇతను ఇస్తున్నప్పుడు చంద్రబాబు హయాంలో ఈ పథకాల డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది? కొందరు కాపులు అంటారు, వాళ్ళు 39,000 కోట్లు వాళ్ళకి పంచి పెడితే కాపులకి, వాళ్ళు జనసేన 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 అంటున్నాడు. చంద్రబాబు హయాంలో కాపులకి ఇచ్చింది 1,200 కోట్లు 5 సంవత్సరాలకు కాను. ఇది ఆలోచించలేనోళ్ళ ఈ కాపులు, ఆలోచించగలిగిన వాళ్ళ? ఏది విధ్వంస పాలన చెప్పండి. ఇటుపక్క పవన్ కళ్యాణ్ చూసినా కానీ సైకో జగన్ అది అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అరే వాళ్ళకి 39,000 కోట్ల రూపాయల కాపులకి ఇచ్చినప్పుడు సైకో పాలన ఎలా అవుతుంది? నువ్వెంత ఇవ్వగలవు? చంద్రబాబు చేత నువ్వు ఎంత ఇప్పించగలవు? ఇది మాకు కావాల్సిన ప్రశ్న. చెప్పమను ఎంత ఇప్పించగలడో. వాళ్ళు ఈ చేయూత కానీ అమ్మఒడి కానీ, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కానీ, ఈ ఇంగ్లీష్ మీడియం వల్ల ప్రపంచాన్ని 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే, ఇది జగన్ కనుక 20 సంవత్సరాలు ఉంటే, సారీ చంద్రబాబుని పొరపాటున అన్నాను, జగన్ కనుక 20 సంవత్సరాలు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మన పిల్లలు వరల్డ్ స్థాయిలో శాసించి డాలర్ తెచ్చి దేశ అభివృద్ధి కోసం పాటుపడతారు. ఇది ప్రతి తల్లిదండ్రికి కనిపించని ఆస్తి చదువు అనేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు చెప్పాడు, మీరు కష్టపడండి, బాధపడండి, ఏడవండి, మీ బిడ్డలను చదివించుకోండి. మీ బిడ్డలను చదివిస్తే వాళ్ళ కుటుంబాలను ఎలా అని బతకగలరు అని ఆనాడు అంబేద్కరే చెప్పాడు. ఈనాడు జగన్ ఆ బిడ్డల కోసం దృష్టి పెట్టాడు. ఇది ఎలా ఉంది? గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? అద్భుతంగా ఉన్నాయి. నాడు నేడు పోయి ఆ స్కూల్లో గతంలో 40 ఏళ్ల నాడు చదువుకున్న వాళ్ళని పోయి ఆ తెలుగుదేశం వాళ్ళని పరిశీలించమనండి. ఆ స్కూళ్ళు ఎలా ఉన్నాయో వాళ్ళే చెప్తారు. జేడి లక్ష్మీనారాయణ, ఏది సిబిఐ మాజీ డైరెక్టర్ గారు, ఆయనే చెప్పాడు బాగుంది అని. ఆరోగ్యశ్రీ అద్భుతంగా ఉంది. ఆరోగ్య సురక్షత అద్భుతంగా ఉంది. ఆరోగ్యము చదువు వచ్చినప్పుడు ఆ కుటుంబానికి ఇంకేం కావాలా? ఏమన్నా ఉందా చెప్పు, మీరే చెప్పండి. మీరే క్వశ్చన్లు వేస్తుంటారు విలేకరులు, మీకు కనిపించదా? మీరు అడగొచ్చు కదా. చంద్రబాబు విధ్వంస పాలన అన్నాడు అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఆయన్ని అడగొచ్చు కదా ఎలా విధ్వంస పాలన అండి అని. అది మరి ఫైనల్ గా ఈసారి జగన్ అన్నకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? నా అంచనా ప్రకారం పంచాయతీ మున్సిపాలిటీలో 54% వచ్చినాయి. కనీసం 51-52% తోటి 155 సీట్లు 60 లోపు సీట్లతోటి జగనన్న డంకా కొట్టి ఇక 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన ఉంటాడని నా రాజకీయ అనుభవం. నాకు రాజకీయం 75 నుంచి రాజకీయం అనుభవం ఉంది. 75 నుంచి ఈరోజు కాలేస్తుంటే ఎలాంటి ముఖ్యమంత్రి దొరకలేదు, రాలేదు. ఈయన ఇంకా 15 సంవత్సరాలు నికరంగా ఉంటే ప్రపంచాన్ని మన పిల్లలు ఇంగ్లీష్తో శాసిస్తారు. గతంలో ఎన్నోసార్లు అన్నారు, నీవు ఎస్సీ ఓడివి, మీ బిడ్డలకు 35 మార్కులకు ఉద్యోగాలు వస్తున్నాయి, మా బిడ్డలకి 70 మార్కులకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది ఏంది అని నన్ను అడిగారు. నేను 10 మందిలో చెప్పా, మీరు చదువు డబ్బు పెట్టి కొంటున్నారు ప్రైవేటు స్కూళ్ళల్లో, నారాయణ స్కూళ్ళల్లోనూ వేరే స్కూళ్ళల్లోనూ డబ్బు పెట్టి కొంటున్నారు. మా బిడ్డలు ఈదు బళ్ళల్లో చదువుకుంటున్నారు. మీకు గనక సరైన ఇది ఉంటే ఈది బళ్ళ మీ పిల్లల్ని మా పిల్లల్ని చదివించండి, ఎవరు మార్కులు కొడతారో చూస్తాను.
అని నేను సవాల్ ఇసిరాను. దాదాపు 10 ఏళ్ళ నుంచి కూడాను మా బిడ్డలు ఎక్కువ వస్తారు, భవిష్యత్తులో వీళ్ళు ఉన్నత